ఈ మధ్య కాలంలో చాలా మంది నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యల్లో ఒకటి వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడడం, మోకాలి కింద ఉండే రక్తనాళాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో రక్తాన్ని కిందికి పోకుండా నిలిపే కవాటాలు బలహీనమవ్వడం వల్ల చెడు రక్తం సిరల్లో అలాగే నిలిచిపోతుంది. దీంతో అవి మెలికలు తిరిగి ఉబ్బి నీలం లేదా ఎరుపు రంగులోకి మారుతాయి. దీనిని వేరికోస్ వెయిన్స్ అంటారు. ఈ సమస్య సాధారణంగా అన్ని భాగాల్లోనూ రావచ్చు. ఈ సమస్య వల్ల సరిగ్గా నిలబడలేరు. నిలబడినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువసేపు నిల్చుకోవడంతో పాటు గర్భం దాల్చడం, హార్మోన్ల ప్రభావం వల్ల రక్త ప్రసరణ ఆలస్యమై ఈ సమస్యకు దారితీస్తుంది. వేరికోస్ వెయిన్స్ కి వయస్సు పెరగడం కూడా ఒక కారణం. ఎక్కువ వయసు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా అదే పనిగా నిల్చుకుని ఉండేవారిలో కూడా రక్త ప్రసరణ ఆలస్యమై కాలి పిక్కల్లోని సిరల వాపు వచ్చి రంగు మారి ఉబ్బినట్లుగా ఉంటాయి. కూర్చొని నిల్చున్నప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు సర్జరీ చేసి దెబ్బతిన్న రక్తనాళాలను తొలగిస్తారు. దీనినే వీన్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్ అంటారు. ఇక ఈ సమస్య ఉన్నవారు కాళ్ల కింద ఎత్తుగా దిండు పెట్టుకుని నిద్రించాలి. సాక్సులు, పట్టీలు ధరించడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. పీచుతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. కూర్చుని ఉన్న సమయంలో కాళ్లను కాస్త ఎత్తులో పెట్టుకోవాలి. గంటల కొద్దీ అలాగే కూర్చోవడం, నిల్చోవడం చేయకుండా మధ్య మధ్యలో కాస్త నడవాలి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఉత్తన్ పాదాసనం చాలా బాగా పనిచేస్తుంది. అయితే పొట్ట వద్ద, పొట్ట కింద భాగంలో సర్జరీ జరిగినా, పొత్తికడుపు కండరాలు బలహీనంగా ఉన్నా, నడుము భాగంలో ఏదైనా గాయమైనా ఈ ఆసనం వేయకూడదు.